మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు అసలు. రైట్. డాక్టర్ రావు గారు ఏమంటారంటే ఇండి కూటమి వైపు వైసీపీ వెళ్తోంది, తెలుగుదేశం గట్టిగా రెసిస్ట్ చేయటం వల్లే బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయమాకండి వైసీపీని అని రెసిస్ట్ చేయటం వల్లే ఇండి కూటమి వైపు వెళ్తోంది. అది కొంచెం కాంగ్రెస్ బలపడటానికి ఆంధ్రప్రదేశ్లో అది సహకరించే అవకాశాలు ఉన్నాయండి. టీడీపీకి భవిష్యత్తులో చెక్ పెట్టడానికి కాంగ్రెస్ అడుగులేస్తుందా? వాసుదేవన్ గారు, మీకు పైన ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. ఇంకొకటి, ఇప్పుడు ఇండి కూటమిలు ఏ విధంగా ఉందంటే కుంటి కుందేళ్ళు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉన్నాయి. అవి ఎంత గంతులు ఎత్తినా ముంగడి పోలు అక్కడ దుంకుతాయి. ఆ విధంగా ఉంది, కుంటి కుందేళ్ళలాగా ఉన్నారు ఇప్పుడు ఇండి కూటమిలు అంతా. ఆ ఇండి కూటమిలో ఈ మొత్తం మోర్చపోయిన వాళ్ళు పోయి అన్న కలిస్తే ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొట్టిన దెబ్బకు మోర్చపోయి ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు వీళ్ళు అక్కడ కుంటి కుందేలు పరిగెత్తలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు మోర్చ ఏం చేస్తారు? మొత్తం ఒక ఐసీయూలో పేషెంట్ లాగా మాదిరిగా వాళ్ళ పరిస్థితి ఉంది. అది ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి రేపు ఇండి కూటమిలో వెళ్తామని చెప్పేసి వాళ్ళ సంకేతాలు క్లియర్గా కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏలో అయితే ఆయనకు స్థానం కలగదు. ఖచ్చితంగా మేము ఎన్డీఏ కూటమి ఉన్నాం కాబట్టి ఎన్డీఏలో వచ్చే ప్రసక్తి ఉండదు. గతంలో మేము ఎన్డీఏలో లేము కాబట్టి అమిత్ షా గారితో, మోదీ గారితో అనిత్యం కేంద్ర ప్రభుత్వంతో కాకాలు పట్టడానికి, బ్రతిమలాడుకోవడానికి, తన బెయిల్ని కొనసాగించుకోవడానికి ఆయన కాలయాపన చేశారు తప్ప వీళ్ళు అంటున్నట్టు మేము రాష్ట్ర ప్రయోజనాలు సున్నాది. రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రానికి సంప్రదించిన విషయం మాత్రం అవాస్తవము. ఏ విధమైనటువంటి ప్రయోజనం రాష్ట్రానికి చేకూర్చలేదు. రాష్ట్రాన్ని దోపిడీ చేశారు తప్ప రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చింది మాత్రం గుడ్డుసుందనే. మొత్తం ఉన్నటువంటి ఖజానా మొత్తం దోచిపెట్టేశారు. ఇది మొత్తం ప్రజలు చూశారు. దానికి పరిణామమే తీర్పు. అదే కాకుండా ఈరోజు వక్ఫ్ బోర్డ్ యాక్ట్కి మేము వ్యతిరేకిస్తున్నామని మాట్లాడుతున్నారు కదా. ఫస్ట్ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ అనేది ఎంత దుర్మార్గం అనేది తెలుసుకుంది. ఇండి కూటమికి కారకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గం ఇది. వక్ఫ్ బోర్డ్ ఈరోజు చూడండి వాసుదేవన్ గారు, దేశంలో అత్యధికంగా భూములు ఉన్నది డిఫెన్స్, ఆ తర్వాత వక్ఫ్ బోర్డ్కి ఉన్నాయి. ఎందుకు అంటే దేశ జనాభాలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల దగ్గర ఎండోమెంట్కి సంబంధించిన ఎండోమెంట్ దగ్గర అంత భూములు లేవు, దేవాదాయ శాఖ అంత భూములు లేవు. ఈ దేశంలో మైనారిటీగా ఉన్నటువంటి అల్పసంఖ్యాకుల దగ్గర అంతటి భూములు ఏ విధంగా వచ్చినాయి? ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుర్మార్గం. ఏ విధంగా అంటే వక్ఫ్ బోర్డుకి ఒక విచక్షణ అధికారం ఉంది. ఒక వక్ఫ్ బోర్డు అనేది ఇప్పుడు ఈ యొక్క ఉన్నటువంటి టీవీ బిల్డింగే, ఈ బిల్డింగ్, ఈ యొక్క ప్రాపర్టీ వక్ఫ్ బోర్డు అని మేము భావిస్తున్నాం అనేసరికి వక్ఫ్ బోర్డు ఒక లెటర్ జారీ చేస్తే దాన్ని కాంపిటెంట్ అథారిటీ వెళ్ళి దానికి హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత ఇచ్చి, కాంపిటెంట్ అథారిటీ ఎవరు? ఆ జిల్లా కలెక్టర్. వక్ఫ్ బోర్డు కానీ ఈ బిల్డింగ్ వక్ఫ్ బోర్డు అని ఒక లెటర్ జారీ చేస్తే ఆ యొక్క కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ దాన్ని పోయి హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పుడు మీ దగ్గర దస్తావేజులు ఉన్నప్పటికీ కూడా, మీకు సంబంధించి మీ పూర్వీకులకు సంబంధించిన ప్రాపర్టీ అయినప్పటికీ కూడా మీరు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదండి. మీరు ఎక్కడ వెళ్ళాలా? వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. వక్ఫ్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఉంటుంది? వక్ఫ్ ట్రిబ్యునల్లో ఆ యొక్క వక్ఫ్ ట్రిబ్యునల్ యొక్క మేజిస్ట్రేట్ జడ్జి కూడా మైనార్టీ ముస్లిం మైనార్టీకి చెందిన వారు, అక్కడ ఉన్నటువంటి లీడర్ కూడా ముస్లిం మైనార్టీ చెందినవారు. వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది రెగ్యులర్గా కూర్చోదు. 2 నెలలకు 3 నెలలకు ఎప్పుడో కాన్స్టిట్యూట్ అవుతుంది, అప్పుడు పోవాలి. అప్పుడు వాళ్ళకు దయదలిచి లేదు ఇది అన్యాయం జరిగిందంటే వాళ్ళు దయదలిస్తే మీ ప్రాపర్టీ మీకు వస్తుంది, కానీ అది మాత్రం వక్ఫ్ కిందికి వెళ్ళిపోతుంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి సామాన్య ప్రజానికానికి, ప్రభుత్వానికి చెందినటువంటి కోట్లాది వేలాది ఎకరాల భూములు ఈరోజు ఈ యొక్క వక్ఫ్ బోర్డు కిందికి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది దుర్మార్గం కాదా? ఇది ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను సవరించాలనుకోవడం ఇది గర్వించదగ్గ విషయం, స్వాగతించాలి. దేశానికి మీరు కూడా, దేశంలో పౌరులుగా మీ మీద కూడా ఒక బాధ్యత ఉంది. ఒక మైనార్టీ, ముస్లిం మైనార్టీ వర్గానికి ఉన్నటువంటి విచక్షణ అధికారాన్ని మేము కాదరాస్తున్నామంటే విచక్షణ అధికారం ఎందుకు ఇవ్వాలండి? వాళ్ళకు ఏమవసరం? చూడండి అక్కడ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, నోరెందుకు ఇప్పరు? మరి అక్కడ కూడా హిందువులు మైనార్టీలు కదా. ఇక్కడ మా గోల్డ్ టోపీ జోకర్ ఉన్నాడు అక్కడ అసోసియేషన్ ఓవైసీ, వాడికి తెలియదా? వాడు నోరెందుకు మూసుకుంటే ఈరోజు? వానికి ఏం పాము కలిసిందా, తేలు కలిసిందా? ఏమి ఇక్కడ సిఏ ఎన్ఆర్సీ అని చెప్పేసి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తుంటే వాళ్ళకి ఎక్కడ నొప్పైంది కదా, ఒళ్ళంతా మంటలు పుట్టినాయి కదా. అక్కడ హిందువులను చంపి హిందువుల దేవాలయాలు మొత్తం ధ్వంసం చేస్తుంటే, వాళ్ళని ఊచకోతకు వస్తుంటే ఇప్పుడు ఏమైంది? ఇలాంటి దుర్మార్గులని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ దాంతో పాటు పుట్టినటువంటి పిల్ల కాంగ్రెస్. ఫస్ట్ వక్ఫ్ బోర్డ్ అనే యాక్ట్ అనేది ఎంత దళితం, ఎంత దుర్మార్గం అని దాన్ని తెలుసుకోండి.
ముస్లింలు మేము దేశం నుంచి ఎల్లగొట్టామని చెప్పలేదు. సామాన్య పౌరుడిగా ఏ విధంగా హిందువులకు అధికారాలు ఉన్నాయో, రాజ్యాంగ అధికారాలు ఏ విధంగా వాళ్ళకు కూడా పొందామని చెప్పండి. మేము డెమోక్రటిక్ రైట్స్ వాళ్ళకి ఇవ్వడానికి మేము అపోజ్ చేయట్లేదు. కానీ ఇలాంటి విచక్షణాధికారాలు తీసుకొచ్చి దేశ సమగ్రతను ఇవాళ దీన్ని సాకుగా తీసుకొని వైసీపీ ఇండి కూటమి వైపు అడుగులేస్తుంది. ఎప్పటి నుంచి ఓన్లీ తగలబడమని చెప్పండి సార్. మాకేమైంది? దేశాన్ని సర్వనాశనం చేసిందా ఇండి కూటమి? ఇండి కూటమిలో ఎవరున్నారు చెప్పండి. ఇక్కడ రండి. ఇండి కూటమికి సంబంధించి మమతా బెనర్జీ ఈరోజు బెంగాల్ ఇష్యూలో ఏం చెప్పింది? యార్ వెల్కమింగ్ నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి. అంటే నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్న ఒక డిప్లొమాటిక్ డిసిషన్స్, నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రపంచం మొత్తం నిబ్బరపోయే విధంగా ఉన్నాయి. అలాంటి నాయకుడు మనకు ఉన్నందుకు గర్వించాలి. దేశం మొత్తం గర్వంతో తలెత్తుకుంటుంది. ఒక పొరుగు దేశంలో ప్రధానమంత్రికి ఇబ్బంది కలిగినప్పుడు అక్కడ వెళ్ళి మన డిఫెన్స్ ద్వారా లిఫ్ట్ చేసి ఈరోజు ఆమెకు స్థానం కల్పించారు. ఈరోజు దొంగలు, దుర్మార్గులు, అవకాశవాద రాజకీయాలు చేసేటువంటి అమెరికా కానీ లండన్ కానీ ఏ విధంగా ముఖం చాటేశారని. అంటే దొంగలకు ఒసామా బిన్ లాదెన్ కానీ, ఇంకోటి నవాజ్ షరీఫ్ కానీ, పర్వేజ్ ముషర్రఫ్ కానీ అలాంటి వాళ్ళకు స్థావరం ఇస్తారు, ఆశ్రయం ఇస్తారు. షేక్ హసీనాకు ఆశ్రయం ఇయ్యరా? రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్తాం. వివేక్ బాబు గారు నిన్న బెంగళూరులో డిప్యూటీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా